నరేంద్రన్న గారు చెప్పినటువంటి ఆ ప్రణాళికల మొత్తం కూడా 7 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవం సంక్షేమం ఎజెండాగా పిడికేడు మందితో ఫోరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు 33 జిల్లాల్లో 80% మండలాల్లో కమిటీలతో మరో ఉద్యమానికి తెరలేకపోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఉద్యమకారుల కోసం ఎవ్వరు మాట్లాడినా మనం వెళ్ళాలి. అసలు ఈరోజు ప్రతి ఉద్యమకారుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అసలు ఉద్యమంలో త్యాగాలు ఎవరివి? చనిపోయిన 1200 మందిలో ఎవరున్నారు? మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎవరు అనుభవించారు? మరి 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ మనందరం ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ ప్రభుత్వాలు కూడా ఎవరు అనుభవిస్తున్నారు? అంటే ఈరోజు త్యాగాలు, ఉద్యమాలు, బలిదానాలు అన్నీ కూడా బడుగు బలైన వర్గాలు. ఈరోజు మనం అనుకుంటాం బీఆర్ఎస్ వేరు కాంగ్రెస్ వేరు అని. బీఆర్ఎస్ వేరు కాంగ్రెస్ వేరు కాదు, రెండు ఒకటే నైజం. పార్టీలు మాత్రమే పైన వ్యతిరేకం. ఈరోజు మనము అసలు కారణాలు ఏంటని ఆలోచించకుండా ఇలా ఉద్యమకాల గురించి ప్రభుత్వం ఎందుకు వెనకేసింది? ఉద్యమకాలందరూ బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఇలా వాళ్ళకు వేల కాంట్రాక్ట్లు ఇవ్వాలన్నా లేకపోతే వాళ్ళ వర్గాలకి ప్రయోజనాలు కావాలన్నా మొట్టమొదటిగా సంతకాలు పెట్టుకుంటారు వాళ్ళు. మరి బడుగు బలహీన వర్గాలకి ప్రయోజనాలు కావాలంటే చూద్దామని అంటారు. ఈరోజు మరోళ్ళు అంటున్నారు ప్రభుత్వాన్ని చెప్దామని. ఇవాళ మంత్రి వర్గంలో ఉన్న ప్రతి మంత్రికి 10 సార్లు కలిసినాం. నిన్నగాక మొన్న గాంధీ భవన్ పై పోయిన వారం మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఆమె నటరాజన్ గారికి కలిసి ఉద్యమకాల అంశం గురించి చెప్పడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారిని 10 సార్లు కలిసినాం, శ్రీధర్ బాబు గారిని 10 సార్లు కలిసినాం, మహేష్ కుమార్ గౌడ్ గారిని 5 సార్లు కలిసినాం. వేలాది మందితో మీటింగ్లు పెట్టినాం, 33 జిల్లాల యాత్రలు చేస్తున్నాం. ప్రభుత్వానికి తెలియదా? కాదు, నటిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ఒక విధమైన వాదం తీసుకొస్తుంది. అనేక సంఘాలు ఉన్నాయి, మరి అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇలా 100 రాజకీయ పార్టీలు ఉన్నాయి. 100 రాజకీయ పార్టీలు ఉన్నాయండి. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ పెట్టుకుంటూ ఉంటుందా? రోజు 100 సంఘాలు ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సంఘం పెట్టుకోవచ్చు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు వాళ్ళతో మాట్లాడిన వాళ్ళు గుర్తులేరా? ఎవరు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది? ఆ రోజు ఏ సంఘాలు వచ్చి మాట్లాడే వాళ్ళకి గుర్తు లేదా? కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీని అంశం అనేది లాస్ట్ ప్రాధాన్యతగా పోయింది. ఈరోజు ఉద్యమకారుల చైతన్యం వస్తే మా పదవులకి ఎసరు వస్తుందనే ఆలోచన పోయింది. ఆ రోజు కేసీఆర్ కూడా అనుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు? ఉద్యమకారులు అంటే నేనే, నా కుటుంబమే చరిత్రలో నిలిచిపోవాలి. మళ్ళీ ఉద్యమకాలుగా చేస్తే మళ్ళీ మేము ఉద్యమకారులని వీళ్ళు గల్లలో ఎగరేసుకుంటారు. ఆయన అహంకారంతో పోయిండు, ఓడించినాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు మళ్ళీ ఉద్యమకాల అంశం చేస్తే మేము ఉద్యమంలో లేము కదా, మళ్ళీ వీళ్ళతో ఉద్యమకాలతో మాకు ప్రమాదం కదా అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఈరోజు మనం ఒక్కటే ఆలోచించాలి, ఇక్కడ ఉద్యమకాల అంశంలో కూడా కుట్రలు జరుగుతున్నాయి. ఆ రోజు ఉస్మానియా విద్యార్థుల చేతుల్లో, బడుగు బలహీన వర్గాల చేతుల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమాన్ని కుట్రలు చేసి ఆధిపత్య వర్గాల చేతుల్లోకి తీసుకున్నారు. ఈరోజు ఉద్యమకాల అంశాల హామీ మీద చేస్తున్నటువంటి అంశాలు కూడా మన వాళ్ళ సంఘాలు పెట్టిస్తున్నారు. రోజు ఒక కొత్త సంఘాన్ని పుట్టిస్తున్నారు. మరి ఆ కుట్రలు కూడా మనం కూడా భాగస్వాములు అవుతున్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా విద్యార్థుల చేతిలో, బడుగు బలహీన వర్గాల చేతిలో పోయినప్పుడు ఏ విధంగా కుట్రలు చేసి వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారో ఈరోజు ఉద్యమకాల అంశాన్ని కూడా బడుగు బలహీన వర్గాల చేతులున్న అంశాన్ని కూడా రోజుకొక కొత్త సంఘాన్ని పెట్టుకొచ్చి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. ఈరోజు మేము మొన్న కరీంనగర్లో మా కార్యాచరణ ప్రకటించినాం. లోకల్ బాడీ ఎలక్షన్ల వరకు స్పష్టమైన ప్రకటన రాకపోతే ప్రతి చోట ఉద్యమకారుడు పోటీ చేస్తానని అనౌన్స్ చేసినాం. రండి, ఈరోజు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేద్దాం మనం. ఈరోజు చంద్రకుమార్ సార్ అంటున్నారు నేను ఉద్యమకారుని కాదు కాబట్టి నేను ఉండలేనని. కానీ సార్కి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనందరం కూడా నక్సలైట్లు కాదు. ఆయనగా నక్సలైట్ సానుభూతి పర్లం. మనం అందరం నక్సలైట్ భావజాలాన్ని అందరం కూడా ఫాలో అయ్యే వాళ్ళం, సమాజం కోసం పనిచేద్దామని అనుకునే వాళ్ళం. అదేవిధంగా మీరు ఇలా ఉద్యమకారుల సానుభూతి పరులుగా మీరు ఏ విధంగా ఆపరేషన్ కాగారు కానీ నక్సలైట్ మీద జరుగుతున్న దాడుల మీద ఆపేయాలని ప్రభుత్వంతో ఏ విధంగా చర్చలు జరుపుతున్నారో, నక్సలైట్స్ వాళ్ళ సానుభూతి పరులుగా మీరు ఏ విధంగా చేస్తున్నారో ఇలా ఉద్యమకారుల మీద కూడా మీరు సానుభూతి చూపెట్టి ఈ యొక్క కోఆర్డినేషన్ కమిటీకి ఉండాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ మీరు ఉంటేనే ఇది అవుతుంది. ఎందుకంటే మాకు ఉద్యమ నాయకుల మీద నమ్మకం లేదు. మాకు
ఉద్యమ నాయకులు అంటే అందరూ కాదు, ఇక్కడ విమలక్క గారు ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం, మీరు 9 మందికి ఇచ్చిరే, మా విమలక్క గారికి ఎందుకు గుర్తు రాలే మీకు? నిజంగా విమలక్క గారి కంటే పెద్ద ఉద్యమం చేసి ఉన్నారా ఎవరైనా 9 మంది లిస్టులో? జైలుకి పోయిన వాళ్ళు ఉన్నారా? గోసి గొంగర కొట్టుకొని గ్రామం తిరిగిన వాళ్ళు ఉన్నారా? బీఆర్ఎస్ లో పదవులు అనుభవించిన వాళ్ళు, బీఆర్ఎస్ లో అన్ని అనుభవించిన వాళ్ళు కూడా మీ దాంట్లో ఇచ్చిరే. మరి మా అక్క గారు గుర్తు రాలేదా మీకు? మరి ఇట్లాంటి ఎన్నో జరుగుతున్నాయి ఈ ప్రభుత్వంలో. మరి ఒకటే గుర్తుంచుకోవాలి, బీఆర్ఎస్ కాంగ్రెస్ వేరు వేరు కావు, వీళ్ళిద్దరు కూడా ఒకటే. కాబట్టి మన అందరం కూడా ఈ చైతన్యం ముందు తీసుకుపోవాలి. మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున చంద్రకుమార్ సార్కి ఒకటే చెప్తున్నాం, మీ నాయకత్వంలో మీరు ఇది లాబింగ్ కమిటీ కావాలి. పోరాటాలంటే మేము చేస్తున్నాం సార్, అన్ని మండలాలకు కూడా వెళ్తున్నాం. కానీ ప్రభుత్వ పరంగా మీరు లాబింగ్ చేస్తా అంటే మాత్రం మేము తప్పకుండా మీ కింద పనిచేస్తాం. ఇక వేరే వాళ్ళు ఎవరైనా వస్తా అంటే మాకు నమ్మకం లేదు. ఎందుకంటే చూసినాం, ఉద్యమ నాయకుల మీద మాకు గౌరవం ఉన్నది, వాళ్ళ కడుపు నిండగానే వాళ్ళు మర్చిపోతారు ఉద్యమకాలం. ఆ రోజు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడుగా చెప్పుకున్నాడు, మరి ఏం చేసాడు? కుటుంబం మొత్తం పదవులు అనిపించింది, లక్షల కోట్లు సంపాదించుకుంటూ. మరి ఉద్యమకాల పేరు చెప్పుకొని ఎమ్మెల్సీలు తెచ్చుకుంటారు, ఉద్యమకాల పేరు తెచ్చుకుంటారు, ఉద్యమకాల గురించి మాట్లాడలేదు. ఇలా మాకు ఉద్యమకాల గురించి మాట్లాడే ఉద్యమ నాయకులు కావాలి, ఉద్యమకాల గురించి మాట్లాడే నాయకత్వంలో మీరు పనిచేయమని ఈరోజు చంద్రకుమార్ సార్ ఉంటే మాకు మీరు తప్పకుండా మీరే ఉండాలని కూడా కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.